brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బ్యాక్ హోమ్ హైడ్రా రూటు మార్చింది. నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, నాలాలను కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేసింది హైడ్రా. ఈ ప్రాసెస్లో మంచితో పాటు చెడ్డ పేరును కూడా మూటకట్టుకుంది. కూల్చడమే తప్ప నిర్మాణం లేదా అన్న ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధమవుతోంది హైడ్రా. దీనిలో భాగంగానే ఆక్రమణలను తొలగించిన చెరువుల దగ్గర అభివృద్ధి సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ ఆదేశాలతోటి రంగంలోకి దిగారు హైడ్రా అధికారులు. ఏ చెరువులను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో చూద్దాం. పైలట్ ప్రాజెక్టుగా ఒక 6 చెరువులను ఎంపిక చేశారు. అందులో అంబర్పేట బతుకమ్మ కుంట, ఓల్డ్ సిటీ దుమ్రుక్ దౌలా చెరువు, తుమ్మిడికుంట చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, కూకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ పెద్ద చెరువు. ఈ చెరువుల్ని సుందరీకరణ చేసి లేక్స్ చుట్టూ వాకింగ్ ట్రాక్స్, పార్కుల ఏర్పాటు కోసం ప్లాన్ చేస్తున్నారు. పిల్లల కోసం ప్లేయింగ్ గ్రౌండ్స్ పెడుతున్నారు. పక్కాగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లని నిర్ధారించిన తర్వాతే ఈ పనులు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ 6 చెరువుల అభివృద్ధి సుందరీకరణ కోసం ఇప్పటికే డిపిఆర్లు కూడా సిద్ధం చేశారు. వీటి కోసం హైడ్రా, హెచ్ఎండిఏ సంయుక్తంగా డిజైన్లను రూపొందించాయి. త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. 60 కోట్ల ఖర్చుతోటి ఈ ఏడాది జూన్ చివరికల్లా పనులు పూర్తి చేయాలి అని సంకల్పించారు అధికారులు. కొద్ది కాలం క్రితం ఈ 6 చెరువుల ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా బుల్డోజర్లు కూల్చేసిన విషయం తెలిసిందే. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ను తొలగించిన తుమ్మిడికుంట చెరువు దగ్గర ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాదే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన చెరువు ఏదైనా ఉందంటే హైదరాబాద్ నగరంలో అది తుమ్మిడికుంట చెరువే. మనం చూడొచ్చు, మనకు ఎదురుగా హిటాచి పనులు జరుగుతున్నాయి, హిటాచి వర్క్స్ జరుగుతున్నాయి. చెరువు చుట్టూ కరకట్ట నిర్మాణం కోసం ఇక్కడ మొత్తం హిటాచి రంగంలో దిగి ఆ పనులు లెవెలింగ్ పనులు అయితే జరుపుతున్నారు. ముందుగా చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్కను తొలగిస్తారు. ఆ ముందుగా వచ్చేసి చెరువులో మొత్తం కూడా నీటిని మొత్తం ఖాళీ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ మొత్తం కూడా డెవలప్ చేయడానికి హెచ్ఎండిఏతో కలిసి మనం చూడవచ్చు. ఈ చుట్టూ ఏదైతే ఉందో ఈ తుమ్మిడికుంట చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు, పూల గార్డెన్స్ ఏర్పాటు చేయబోతున్నారు, చుట్టూ బ్యూటిఫికేషన్ కోసం కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్కులు కూడా చుట్టూ ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం ఏదైతే అందంగా, ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ చెరువుల నిర్మాణం తీర్చిదిద్దాలనే సంకల్పంతో అయితే హైడ్రా, హెచ్ఎండిఏ ముందుకు వెళ్తుంది. ఈ మొత్తం 6 చెరువుల్లో లక్ష్యంగా పెట్టుకున్న ముందుకు వెళ్తున్నటువంటి హైడ్రా ఈ తుమ్మిడికుంట చెరువును కూడా ప్రధానంగా టార్గెట్ పెట్టుకొని డెవలప్ చేయాలన్నది ఇప్పుడు మరో హాట్ టాపిక్గా మారింది. పర్సన్ ఎల్ఎం శ్రీనివాస్తో లక్ష్మీకాంత్, టీవీ9. ఓకే, అది తుమ్మిడికుంట. ఇక ఉప్పల్ దగ్గర ఉన్న పెద్ద చెరువు లేదా నల్ల చెరువుని ఎలా అభివృద్ధి చేయబోతారో మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంతే అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, నాలాలు ఏవైనా కావచ్చు, మొత్తం మీద వాటిని కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన బడా భవంతులను మొత్తం కూడా నేలమట్టం చేసి ఒక్కసారిగా రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది హైడ్రా ఆపరేషన్. అయితే ఈ హైడ్రా ఆపరేషన్లో కొంత మంచి, కొంత చెడ్డ రెండు కూడా ముట్టగట్టుకుంది హైడ్రా. మొత్తం మీద హైడ్రాకు కొంత బ్యాడ్ నేమ్ రావడంతో ఈ చెరువులను కూల్చేసిన ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి రాలేదన్న విమర్శలు రావడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించింది హైడ్రా. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మొత్తం ఎక్కడైతే చెరువులను కూల్చేశారో అది సినిమా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ అని పక్కన ఉన్నటువంటి తమ్మిడికుంట చెరువుతో పాటు ఇక్కడ ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి పెద్ద చెరువు లేదా నల్ల చెరువు అంటారు, ఇట్లా మొత్తం కూడా 6 చెరువులను పైలట్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేసి మొత్తం మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది వరంగల్కి వెళ్ళే హైవే మార్గంకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ నల్ల చెరువు లేదా ఉప్పల్ పెద్ద చెరువు అంటారు. ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ చెరువు ఏదైతే ఉందో మనం చుట్టూ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను పక్కాగా సర్వే చేసి నిర్ధారించిన తర్వాత ఈ చెరువు చుట్టూ కూడా మొత్తం స్టోన్ రివిట్మెంట్ చేస్తారు. స్టోన్ రివిట్మెంట్తో పాటు చెరువుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మొత్తం కూడా ఖాళీ ప్లేసుల్లో వాటర్ ఫౌంటైన్లు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు, ఇలా రకరకాల ఆహ్లాదం, వినోదాన్ని కలిగించే విధంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చెరువులు అంటే ఏ విధంగా ఉండాలి, పునరుజ్జీవంతో పాటు సుందరీకరణ పనులు చేసి హైదరాబాద్ నగరవాసులకు చూపించాలన్నది సంకల్పంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పుడు
హైడ్రా, హెచ్ఎండిఏ వివిధ శాఖల సమన్వయంతో ఈ పనులన్నీ ముమ్మరం చేసి ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఉంది. కెమెరా పర్సన్ రంగాతో లక్ష్మీకాంత్, టీవీ 9 హైదరాబాద్.